G6 టీవీ ప్రేక్షకులకు నేటి మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈనాడు మహాలక్ష్మి అమ్మవారి యొక్క దినము, శుక్రవారము. మహాలక్ష్మిని అమ్మవారిని కీర్తించి పూజించినటువంటి దినం ఏదైతే ఉందో అదే ఈనాటి మంత్రబలం ఏదైతే ఉందో. అమ్మవారిని అమ్మను తలుచుతూ పూజించినట్లయితే ఎలాగైనా ప్రతి దాంట్లో మనకు మేలు కలుగుతుంది. అనగా అమ్మ కన్నా మించినటువంటి దైవం ప్రపంచంలో లేదు. కావున ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమో నమః అన్నటువంటి మహామంత్రం ఏదైతే ఉందో, అమ్మను అమ్మగా పిలిచినట్లయితే దాంట్లో ప్రయోజనం అధికంగా ఉంది. నామాన్ని బట్టి మనం పిలిచినట్లయితే ఆ అమ్మకు కృప కలుగుతూ తల్లిని తల్లి అన్నటువంటి నామముతోనే కీర్తించినట్లయితే తప్పకుండా దాంట్లో అధికమైనటువంటి ఫలితం లభిస్తుంది. అందువలన శ్రీ మాత్రే నమో నమః, మాత్రే నమో నమః కన్న తల్లి అనగా అమ్మలగన్న మాయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కనుపారడ ఇచ్చటినమ్మ, దన్నులో నమ్మినయమ్మ, అమ్మ మాయమ్మ, కృపాప్తి ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదలని పోతన్న గారు మహాభాగవతం రచించేటప్పుడు చెప్పినటువంటి శ్లోకం. చాలా పెద్దమ్మ ఆ అమ్మ ఆ ఓం శ్రీమాత్రే నమః. అమ్మ చాలా పెద్దమ్మ అన్నారు. చాలా పెద్దమ్మ అనగా యుగ యుగాల నుంచి వస్తున్నటువంటి ఏ దేవతా రూపంలో వచ్చినా కానివ్వండి, ఆ తల్లిని పూజించి వారు కీర్తిని పొందినటువంటి ఆ అమ్మను పూజించారు. కావున ఆ అమ్మను పూజించడానికి పార్వతీదేవి అయినా కానివ్వండి ఆ అమ్మనే పూజించింది. కళ్యాణ ఉత్సవం కావాలంటే అంటే గౌరీ దేవతనే పూజించింది. ఆ ప్రకారంగానే రుక్మిణీ దేవత కూడా శ్రీకృష్ణుని పొందాలంటే కూడా ఆమె కూడా ఆ అమ్మనే కీర్తించి పూజించింది. అందువలనే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ అమ్మకు వరుడయ్యాడు. అనగా శివుడు కూడా వరుడయ్యడానికి కాను ముదుటగా ఆ గౌరీ దేవతను కీర్తించి పూజించింది అమ్మను. అనగా ఆ తరతరాల నుంచి వచ్చినటువంటి అమ్మ ఎవరైతే ఉన్నారో శ్రీమాత్రే నమః. ఈ శ్రీమాత్రే నమః అన్నటువంటి నామంతో ప్రార్థన చేసినట్లయితే, జపించినట్లయితే ప్రతితి కూడా లభిస్తుంది. ప్రేక్షకులు ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోండి, శ్రీమాత్రే నమః శుక్రవారము నాడు శ్రీ మహాలక్ష్మి యొక్క దినము, పవిత్రమైనటువంటి దినము. ఎలాంటి వారికైనా కానివ్వండి, ఎలాంటి ఆపదల్లో ఉన్నటువంటి వారికైనా కానీ, అమ్మా నా పైన దయచూపి నన్ను కరుణించు, నన్ను గట్టెక్కించు అన్నటువంటి విషయాన్ని ఆ తల్లిని ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా ఫలితం దొరుకుతుంది. శ్రీమాత్రే నమః. అందువలన లలితా సహస్రనామం చెప్పేటప్పుడు కూడా ఓం శ్రీ మాత్రే నమో నమః అన్నటువంటి మహామంత్రంతో ఆ యొక్క మంత్రాలను మనం ప్రారంభించినట్లయితే దాంట్లో అధికమైనటువంటి శక్తి లభిస్తుంది. అది అమ్మ అనగా ఆ అమ్మకన్నా మించినటువంటి దైవం ప్రపంచంలో ఎవరు లేరు. మన కన్న తల్లి కన్నా మించినటువంటి దైవం ఎవరు లేరు కదా. ఈమెయితే సామాన్యమైనటువంటి అమ్మ, ఆ అమ్మ అయితే చాలా పెద్దమ్మ. ఆ అమ్మను ఎవరైతే జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తూ ఉంటారో అలాంటి వారికి సకల సంపదలు పొందుతారు అన్నటువంటి విషయాన్ని చెప్తుంది శాస్త్రం. అందువలన శ్రీమాత్రే నమః. ఈ శుక్రవారం, ప్రతి శుక్రవారం ఏ నామంతో అవసరం లేదు, ఏ ధ్యానంతో అవసరం లేదు, కేవలము ఆ అమ్మను మనము నామాన్ని జపించినంత మాత్రాన అన్నీ లభిస్తాయి. మీరు చూడండి,
సామాన్యంగా కన్న తల్లిని ఎవరైతే ఏ పిల్లవాడైతే దారి తప్పిపోయినటువంటి వాడు, ఉత్సవాల్లో దారి తప్పిపోయినటువంటి వాడు అమ్మా అమ్మా అని ఏడ్చినట్లయితే ఆ తల్లి అతని యొక్క ధ్వనిని విని ఆ పిల్లవాని దగ్గర వస్తుంది. ఆ ప్రకారంగానే ఆ తల్లి మనము ఆపదల్లో ఉన్నప్పుడు అమ్మా అమ్మా మాత్రే మాత్రే అన్నటువంటి విషయాన్ని మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఆ తల్లి మన వద్దకు వచ్చేసి అన్ని విధాల సహకారం చేస్తుంది. ఆ కన్న తల్లి మన వద్ద వచ్చి మనకు గట్టెక్కిస్తుంది. కావున శ్రీమాత్రే నమో నమః. ఓం శ్రీమాత్రే నమో నమః. శుక్రవారం అనగా ఈనాడు ఉదయం స్నానపానాదులు చేసుకుని ఆ అమ్మను కీర్తించి పూజించినట్లయితే సామాన్యమైనటువంటి ఉదయము నుంచి శ్రీమాత్రే మాత్రే నమః అన్నటువంటి విషయాన్ని చెప్తూ ఉంటాం. ఆ మంత్రాన్ని చెప్తూ ఎవరైతే ఉంటారో అలాంటి వారికి తప్పకుండా అనేక విధాలుగా లాభాలు లభిస్తుంది అన్నటువంటి విషయం శాస్త్రం చెప్తుంది. శ్రీ లలిత సహస్రనామం అంటున్నాను కదా, శ్రీ లలిత సహస్రనామానికి అంత విలువ ఉంది. కేవలం మాత్రం శ్రీమాత్రే నమో నమః అన్నట్టు. శ్రీ మాత్రే నమో నమః అన్నటువంటి విషయానికి ఒక్కసారి చెప్తే చాలండి, ఆ కన్న తల్లి తన దగ్గర వచ్చేస్తుంది. మనం ఎంత ఏడ్చినా కానివ్వండి తల్లికి ప్రేమ కలుగుతుంది. అయ్యో నా కూతురు నా కొడుకు బాధల్లో ఉన్నాడు కదా, వారిని నేను ఆదుకోవాలి కదా అన్నటువంటి విషయాన్ని తెలుసుకొని ఆ కన్న తల్లి వెంబడే వచ్చేసి మన యొక్క ఆపదలను తీసివేస్తుంది. అనగా శ్రీమాత్రే నమః తో అంత శక్తి ఉంది. ఆ శక్తి ధనము లేనటువంటి వారికి సంపద ఇస్తుంది, సంపద లేనటువంటి వారికి సంపద ఇస్తుంది, సంతానము లేనటువంటి వారికి సంతానం ఇస్తుంది, సంపద లేనటువంటి ఉద్యోగము లేనటువంటి వారికి ఉద్యోగ మార్గాన్ని చూస్తుంది. శ్రీమాత్రే నమః. అందుకే అష్టలక్ష్మీ పూజను అనగా లక్ష్మీదేవతను పూజించడానికి అష్ట విధాలుగా ఉన్నటువంటి ధనం ధాన్యం పశుం బహుపుత్ర లాభం అన్నటువంటి విషయం అన్నిటి కూడా ఆ తల్లే మార్గం, ఆ తల్లే మనకు చూస్తుంది. కావున ఓం మాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమో నమః, ఓం శ్రీ లక్ష్మి. ఇప్పుడు కన్న తల్లికి పేరు పెట్టి పిలిస్తే ఎలా ఉంటుంది, అమ్మా అని పిలిస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి జ్ఞాపకం చేయాలి. ఏ దేవతకైనా కానివ్వండి, ఏ లక్ష్మీ దేవతకైనా కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి నామాన్ని పిలిచినంత మాత్రాన బలం ఉంటుంది కానివ్వండి. అమ్మా అని పిలిస్తే చాలు, 2 అక్షరాల ఆ మధురమైనటువంటి మాట మాత. ఓం శ్రీ మాత, ఓం శ్రీ మాత అన్నా చాలు, మాత్రే అన్నా చాలు, అమ్మా అని చాలు. అమ్మ అన్నటువంటి అమ్మ కన్నా మించినటువంటి దైవం లేనే లేదు. అమ్మ కన్నా మించినటువంటి దైవం లేదంటున్నాను. శాస్త్రమే చెప్తుంది అమ్మ కన్నా మించినటువంటి ఎన్ని రుణాలు ఉన్నా కానివ్వండి తీర్చుకోలేము. కేవలం కన్న తల్లి మాత్రం రుణాన్ని ఎవరు కూడా తీర్చుకోలేరు. కావున అమ్మ అంటే చాలు, ఆ తల్లి మనపైన కృప కలుగుతుంది, అమ్మ మనపైన దయ చూపుతుంది. ఓం శ్రీమాత్రే నమః. అమ్మా, అమ్మ దయ ఉంటే అన్ని శుభాలే జరుగుతాయి. అమ్మ మనపైన దయ చూపినట్లయితే ప్రతిది కూడా శుభాలు కలుగుతూనే ఉంటాయి. శుభాలు కలుగుతున్నాయి, కలుగుతుంటూనే ఉంటాయి. అందువలన మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః అంటూ ఈ మంత్రంతో ప్రతి శుక్రవారం ఆ అమ్మను జ్ఞాపకం చేస్తామంటూ ప్రార్థన చేస్తామంటూ ఈ శుక్రవారం నాడు తప్పకుండా ఆ కన్న తల్లిని మనం పూజించాలంటూ శ్రీమాత్రే నమో నమః. స్వస్తి.